ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నంద్యాలలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఆపోజిట్గా వస్తున్న కంటైనర్ లారీని పంక్చర్ అయిన ట్రావెల్స్ బస్సు గుద్దడంతో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఒక్కసారి మీరు విజువల్స్ చూసుకోవచ్చు. దాదాపుగా నెల్లూరు నుంచి హైదరాబాద్కి ఏఆర్బి సివిఆర్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. NL01 TA 6126. సో ఈ నెంబర్ గల బస్సు నెల్లూరు నుంచి బయలుదేరింది. సరిగ్గా అర్ధరాత్రి, బుధవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఈ బస్సు నంద్యాల జిల్లాలోకి ఎంటర్ అయింది. సో ఎంటర్ అవగానే ఒకసారిగా పంక్చర్ అవడంతో వెంటనే ఆపోజిట్గా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. సో డివైడర్ అదుపు తప్పి మరీ వెళ్ళి ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఆ ఫ్రిక్షన్కి మంటలు చెలరేగాయి. స్పాట్లోనే ఆ కంటైనర్ లారీలోని డ్రైవర్, క్లీనర్, ఇంకా ఈ బస్సుకు సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సంబంధించి బస్సు డ్రైవర్ కూడా మంటల్లో సజీవ దహనం అయ్యారు. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పంక్చర్ అయ్యి అదుపు తప్పి రోడ్డు డివైడర్ దాటి అవతల వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. సిరిమెళ్ల మెట్టపై ఏఆర్బి సివిఆర్ ట్రావెల్స్ బస్సు లారీ ఒక్కసారిగా అదుపు తప్పి ఢీకొని అక్కడ మంటలు చెలరేగి ఘోర ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ మంటల్లో పడి మృతి చెందాడు. ఇటు బస్సు డ్రైవర్ కూడా చనిపోయాడు. సో ఇంకా ప్రయాణికులు కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే అటుగా వెళ్తున్న వాహనదారులు అద్దాలు పలగొట్టడంతో బయటకు వచ్చారు బస్సులో ప్రయాణికులు. లేదంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో పోలీసులు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫైర్ ఇంజన్ల సాయంతో వెంటనే మంటల్ని ఆర్పేశారు. సో సిరివెళ్ల బస్ లారీ దగ్ధం ఘటనలో శ్రీవాణి ఆటోమొబైల్స్ కంటైనర్ లారీ AP 39 TP 0626లో బైక్లు రవాణా చేస్తూ ఈ కంటైనర్ లారీ దగ్ధమైంది. ఏఆర్బి సివిఆర్ ట్రావెల్ బస్సు కూడా దగ్ధమైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. సో మొత్తం ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. ఫైనల్గా అయితే బస్సు డ్రైవర్ ఓబిలెస్ అలియాస్ భాస్కర్, ఈయనకి 50 ఏళ్ళు ఉంటాయి, ఆయన కూడా సజీవ దహనమయ్యారు. ఈ భాస్కర్ని డ్రైవర్ భాస్కర్ కడప నివాసిగా గుర్తించారు. సో మృతి చెందిన లారీ డ్రైవర్, క్లీనర్లు ఇంకా వాళ్ళిద్దరిని గుర్తించలేకపోయారు పోలీసులు. సో బస్సు దగ్ధం అవడంతో ఆ మంటల్లో వాళ్ళ బాడీస్ మొత్తం కాలిపోయాయి. కనీసం గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నాయి. నంద్యాల GGHలో చికిత్స పొందుతున్న 6 సిరివెళ్ళ బస్సు దగ్ధం బాధితులు, వాళ్ళు ఎవరైతే సిరివెళ్ళకు సంబంధించిన వాళ్ళు GGHలో చికిత్స పొందుతున్నారు. అండ్ 2కి తీవ్ర గాయాలయ్యాయి, 4కి స్వల్ప గాయాలయ్యాయి. నంద్యాల ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన SP సునీల్ శరణ్ బాధితుల నుంచి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు, ఎలా జరిగింది ఏంటి అని చెప్పి. అండ్ బస్సు దగ్ధ ఘటనలో గాయపడిన వారు హైదరాబాద్లో వాసులు కూడా ఉన్నారు. అండ్ చికిత్స శ్రీనివాసరెడ్డి, హరీష్, సునీత, ఇంకా గాయపడిన వాళ్ళ వివరాలు తెలియాల్సి ఉంది. అండ్ సిరివెళ్ల బస్సు దగ్ధమైన ఘటనలో ప్రయాణికులు ప్రాణాలు కాపాడటంలో ఒక రకంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏఆర్బి సివిఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే క్లీనర్ ఉన్నాడో, ఆ క్లీనర్ కనుక నిజంగా అప్రమత్తంగా లేకుంటే కనుక చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఒక్కసారిగా టైర్ పంక్చర్ అవ్వడంతో ఆ బస్సు అదుపు తప్పి వెళ్ళి కంటైనర్ లారీని ఢీకొట్టిన తర్వాత వెంటనే ఆ క్లీనర్ ఆ మంటలు చెలరేయడాన్ని చూసి తాను దిగటం కన్నా ముందు వెళ్ళి ప్రయాణికులను నిద్రలేపి ఆ యొక్క ఎమర్జెన్సీ గేట్ ఓపెన్ చేయడం కావచ్చు, మెయిన్ డోర్ ఓపెన్ చేయడం కావచ్చు, బస్కున్న మెయిన్ డోర్ ఓపెన్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ ఓపెన్ చేసి చాలామందిని కాపాడాడు. బయటకు వచ్చిన ప్రయాణికులు క్లీనర్కి చాలా థ్యాంక్స్ అంటూ ఆయనకి అభినందన తెలిపారు. ఇటు పోలీసులు కూడా బస్సు క్లీనర్కి అభినందన తెలిపారు. ఏదేమైనా బస్సు క్లీనర్ సురేంద్ర అప్రమత్తంగా ఒకవేళ లేకుండా ఉంటే కనుక నిజంగా ఇవాళ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండేది. సో థ్యాంక్ గాడ్ ప్రయాణికులకి ఏం కాలేదు. నిజంగా తెల్లవారుజామున జరిగింది ఈ ఘటన. నిజంగా దేవుడు దయ ఉందనుకోవచ్చు. ఎందుకంటే కట్ చేస్తే కరెక్ట్గా ఇంకొక 3-4 అవర్స్లో వాళ్ళంతా హైదరాబాద్లో ఉండాలి. వీళ్ళలో నెల్లూరు వాసులు ఉన్నారు, అండ్ నంద్యాలలో ఎక్కిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు. మిగతా మొత్తం కూడా హైదరాబాద్ వాసులు.
సో నెల్లూరు నుంచి కర్నూలు మీదుగా ఈ బస్సు హైదరాబాద్ వస్తుంది. సరిగ్గా అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉన్నారు. అలాంటి టైంలో ఈ ఘటన జరగడం నిజంగా దురదృష్టకరం. ఒకటి కాదు, రెండు కాదు, నిజంగా వరుస ప్రమాదాలు చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ 2026 సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత రీసెంట్గా కూడా కేవీఆర్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పడిపోయింది. అంతకుముందు జనవరి 2న, జనవరి 3న వైజాగ్లో వరుస ప్రమాదాలు జరిగాయి. అండ్ 2 రోజుల క్రితం, 2 రోజుల క్రితం ఈ కొత్తగూడెం దగ్గర కూడా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలోకి వెళ్ళిపోయింది అదుపు తప్పి. సో అదుపు తప్పడాలు మాత్రం ఇక్కడ కామన్గా కనిపిస్తున్నాయి. కానీ ఈ నంద్యాల ఘటనలో మాత్రం ఏదైతే అంతకుముందు కర్నూలులో బస్ యాక్సిడెంట్ జరిగిందో ఆ బస్సు సంఘటన తలపిస్తోంది. ఎగ్జాక్ట్గా రెండు ఉమ్మడి జిల్లాల్లో జరిగినప్పటికీ ఆ రోజున మంటలు ఎలా వ్యాప్తి చెందాయో ఇప్పటికీ ఆ పోలీస్ విచారణ జరుగుతున్నాయో దాని గురించి. సో ఏదో ఫ్రిక్షన్ అని చెప్పారు, దాని తర్వాత ఆ బస్సు దాంట్లో పేలుడు పదార్థాలు కొన్ని ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో మొబైల్ ఉండటం వల్లే క్యాబిన్లో మంటలు చెలరేగాయి అని చెప్పి కొన్ని మనం రిపోర్ట్స్ చూసాం. దాని తర్వాత కేసు క్లోజ్ అయిపోయింది. సో ఫైనల్గా ఇలాంటి ఘటనలు ఫుల్ స్టాప్ పడుతుందా అంటే అసలు ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్. ఇన్ని వరుస ప్రమాదాలు జరుగుతున్నా కనీసం ప్రైవేట్ ట్రావెల్స్ నిమ్మకు నీరెత్తినట్టే ఉంటున్నారు. ఎవరిని పట్టించుకోరు. వాళ్ళ డబ్బులే వాళ్ళకి ముఖ్యం. నిజంగా వాళ్ళు అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం. కిందేమో సిట్టింగ్ ఉంటుంది, పైనేమో స్లీపర్ ఉంటుంది. దాన్ని స్లీపర్ బస్ అనాలా, సిట్టింగ్ బస్ అనాలా, పుష్ బ్యాక్ అనాలా, లేకపోతే ఏమనాలా కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఏమన్నా అంటే మా దగ్గర లైసెన్స్లు ఉన్నాయి, మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, మా ట్రావెల్స్ కూడా రిజిస్ట్రేషన్ ఉంది, అన్నీ పక్కాగా ఉన్నాయి అని అంటారు. పోనీ ఇంత పక్కాగా ఉండి బస్సులు ఏమన్నా కండిషన్లో ఉంటాయా? బస్సులు కండిషన్లో ఉండవు. ఇలాంటిది అదుపు తప్పడమో, బ్రేక్ ఫెయిల్ అవ్వడమో, లేకపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి ఇంకేదో జరగడమో రెగ్యులర్గా ఇలాంటి ఘటనలే కదా. ఒక రోజు కాదు, ఒక పూట కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, దాదాపుగా ఒక 2 ఏళ్ల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్లో పెరుగుతున్న అరాచకాలు కావచ్చు, ఈ యొక్క ప్రమాదాలు కావచ్చు, ఎంతమంది భయపడుతున్నారు. ఇవాళ రేపు బస్సులు ఎక్కాలంటే అసలు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా? చాలామంది ప్రయాణికులు అసలు వెళ్ళాలంటేనే ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయించాలంటే భయపడుతున్న పరిస్థితి. ఇంకా అసలు చిన్నపిల్లలు కూడా ఇవాళ తెలిసిపోతుంది, ప్రైవేట్ ట్రావెల్సా, మేము రాము అని. అసలు ఇలాంటి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. ఈవెన్ మనం సంక్రాంతికి కూడా, సంక్రాంతికి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో చాలామంది సరే ఓకే, కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయించారు, కొంతమంది ఆర్టీసీని ఆశ్రయించారు, ఓకే అంత బాగానే ఉంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో కనుక ప్రైవేట్ ట్రావెల్స్ కేవలం వాళ్ళ డబ్బుల కోసమే కనుక ఆలోచించి ఉంటే ఎంతమంది ప్రాణాలు పోను? ఎవరన్నా అసలు అంటే కనీసం ఇలాంటి పండగలప్పుడు కూడా కనీసం అధికారులు వాళ్ళ యొక్క తనిఖీలు కావచ్చు, రోజువారీ చెకప్లు కావచ్చు, బస్ ఫిట్నెస్ గురించి కావచ్చు, అసలు ఆపిన దాఖలు ఒక్కటని చూసామా? ఎంతవరకు సంక్రాంతికి ఇన్ని బస్సులు వేసాము, అన్ని బస్సులు వేసాము, రేట్లు ఫేరు పెంచేశారు అని చెప్పి ఇవే మాట్లాడుకున్నాం తప్ప కనీసం ఎక్కడన్నా ఒక ఆర్టీఓ అధికారి బయటకు వచ్చి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని చెక్ చేసి, లేకపోతే ఇన్ని ప్రైవేట్ ట్రావెల్స్ రోడ్డు వైపు వచ్చాయి, ఇన్ని మేము సీజ్ చేసాం అనే వార్త మనం ఎప్పుడైనా చదివామా? ఈ వారం రోజులు, గత పండగ వారం రోజులు ఎక్కడ చదవలేదు. ఎందుకంటే ఈ అధికారులు కూడా కుమ్మక్కి అయిపోయినటువంటి కొన్ని వార్తలు మనం వింటూ ఉన్న నేపథ్యంలో కేవలం ఎవరి లాభం వాళ్ళదే. అంతా మేము ఇంత ఇస్తాం, మీరు మాట్లాడొద్దు, మేము ఇంతే ఇవ్వగలం, మీరు అసలు మాట్లాడొద్దు, మా బళ్ళు ఆపొద్దు. ఇవే ట్రావెల్స్ యాజమాన్యాలు మొత్తం చేసే గూడు పుటాని ఇది. ఫైనల్గా అల్టిమేట్గా లేకపోతే ఆ డ్రైవర్ చాకచక్యంగా లేకపోవడమో, లేకపోతే అక్కడ విజిబిలిటీ సరిగ్గా లేకపోయి ఏదైనా సమయం యాక్సిడెంట్ అయ్యి అక్కడ ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందనుకోండి, వాళ్ళకి కనీసం ఈ యొక్క మనం ఇప్పుడు పేటీఎంలో టికెట్ బుక్ చేస్తాం, కొన్ని ఇన్సూరెన్స్లు క్లెయిమ్ అవుతాయి, కొన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వవు. ఇప్పటిదాకా ఏ ప్రైవేట్ ట్రావెల్ సంస్థ అయినా సరే ఎవరికైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇచ్చిందా? ఇవాళ జరిగిన నంద్యాల యాక్సిడెంట్ తీసుకోండి, ఆ బస్సు డ్రైవర్ చనిపోయాడు, అండ్ ఆపోజిట్లో కంటైనర్ లారీ యొక్క క్లీనర్ చనిపోయాడు.
ఆ కంటైనర్ లారీ డ్రైవర్ చనిపోయాడు. సో వీళ్ళందరూ 50+ ఉన్న వాళ్ళే కదా, ఎంతో కొంత అయితే క్లెయిమ్ అవ్వాలిగా ఇన్సూరెన్స్ పాలసీల ప్రకారం. ఎవరికన్నా క్లెయిమ్ అవుతాయా? నాకు దీనికి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పాలసీ కూడా మస్ట్ కామెంట్ పెట్టండి. ఎందుకంటే ప్రైవేట్ సంస్థల, ప్రైవేటు బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ఏ యాజమాన్యాలైనా కేవలం డబ్బు కోసమే ఇక్కడ కక్కుర్తి పడుతున్నాయి. దీంట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి మనకు వాస్తవాలు. మనం కొన్ని అబ్జర్వ్ చేస్తాం. మనం ట్రావెల్ చేసినప్పుడు కావచ్చు, మనకు సెన్స్ అవుతాయి, కానీ మనం దాని మీద పట్టించుకోం. మనకి ఎందుకులే అని చెప్పి కొన్ని వదిలేస్తూ ఉంటాం. మన దాకా రాలేదు కదా, అవును నిజమే కదా అని అనుకుంటాం తప్ప దాని మీద నిజంగా ఎవరు ఫోకస్ చేయరు. ఇన్సూరెన్స్లు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకుంటాయి. ఈవెన్ ఇవాళ జరిగిన బస్ ప్రమాదంలో 3 చనిపోయారు. 3 పేరు మీద ఏ ఇన్సూరెన్స్ ఉన్నా సరే, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉన్నా, ఇంకొకటి ఉన్నా వాళ్ళకి రూపాయి అంటే రూపాయి కూడా సెటిల్మెంట్ జరగదు. ఎందుకంటే మన ప్రభుత్వాలు అలా ఏడ్చాయి. మన గవర్నమెంట్ చేసే చట్టాలు కావచ్చు, వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీలు కావచ్చు, పోనీ మనిషే పోయిన తర్వాత క్లెయిమ్ చేసుకుందామన్నా కూడా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పెళ్ళాము, వాళ్ళ పిల్లలు, లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరన్నా వచ్చి మాట్లాడినా సరే దానికి ఏదో ఒక లంకి పెడతారు. లంకి పెట్టేసి సారీ అండి ఇది అవ్వదండి, ఆ బండికి ఆ కాగితాలు లేవండి, ఈ కాగితాలు లేవండి అని ఇలాంటి ఘటనలు మనం నెక్స్ట్ లెవెల్లో వింటూ ఉంటాం. గతంలో ఓఆర్ఆర్పై ఇప్పుడంటే కొంచెం ఓఆర్ఆర్పై ఈ బస్ లారీ దగ్ధాలు ఇంకా ఇలాంటి కార్ యాక్సిడెంట్ తగ్గాయి, కానీ గతంలో చాలా యాక్సిడెంట్ జరిగాయి ఓఆర్ఆర్ మీద. ఏ ఇన్సిడెంట్లో ఇంకా ఏ పాలసీ ప్రకారం వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది చెప్పండి? వెహికల్కి ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు, మనిషికి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎక్కడా కూడా ఉండదు. అంటే ప్రమాదాన్ని పక్కన పెట్టి ఇక్కడ ఇన్సూరెన్స్ ఎందుకు గురించి మాట్లాడాలి అంటే, ఇప్పుడు ఆ ప్రమాదంలో సరే బస్సు టైర్ పంక్చర్ అనేది నిజంగా సరే అనుకోకుండా జరిగేది. దానికి సరే ఆల్రెడీ ప్రైవేట్ ట్రావెల్స్ మొత్తం యూజ్ చేసేది రీబటన్ టైర్సే కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే కొత్త టైర్ కొనాలంటే దాదాపుగా 25,000 అవుద్ది. అదే రీబటన్ టైర్ చేయించామనుకోండి, ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ టైర్కి దానికి రీబటన్ వేస్తే మహా అయితే 3,000 4,000. అక్కడ దాదాపు మనకి 20,000 సేవ్ అయిపోయాయి కదా. సేమ్ ఎగ్జాక్ట్గా వాళ్ళు అదే ఆలోచిస్తారు. అంటే బస్సు నెల్లూరు నుంచి దాదాపుగా హైదరాబాద్ వస్తుందంటే దాదాపుగా బస్సు 600 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. నెల్లూరు టు గుంటూరు, విజయవాడ, మిర్యాలగూడ ఇలా వస్తే 450 కిలోమీటర్స్ వస్తాయి. కానీ ఈ బస్సు కేవలం ప్రయాణికులను కనెక్టివిటీ పెంచడం కోసం నంద్యాల నుంచి తిప్పుకుంటూ వస్తుంది. ఒకవేళ నిజంగా నంద్యాల ఒకరికి రాకపోతే ఏమో ఆ బస్సు కనుక రూట్ కనుక చేంజ్ చేసినట్టుండే ఇవాళ ఈ ప్రమాదం జరిగేది కాదు కదా. అంటే ఈ టెక్నికాలిటీస్ ఎందుకు ఆలోచించడం? మొన్న రీసెంట్గా జరిగిన కేవీఆర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం అదే. అసలు ఆ బస్సు వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలి. అది రావాల్సిన రూట్ ఏంటి? వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, ఇటు కొత్తగూడెం, పాల్వంచ, ఇంకా ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్. కానీ ఆ బస్సు మెలికలు తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కనీసం ఒక 10 నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ వచ్చుకుంటూ కరెక్ట్గా కొత్తగూడెంలో వచ్చేసరికి ఆ బస్సు ట్రావెల్ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి వెళ్ళిపోయింది. పొరపాటును కనుక అక్కడ నీళ్లు కానీ ఇంకోటి కానీ ఉంటే పరిస్థితి ఏంటి? ప్రయాణికులు ఒక్కళ్ళైనా బతికేవాళ్ళ? సరే థ్యాంక్ గాడ్ వాళ్ళందరూ చిన్న గాయాలతో బయటపడ్డారు. సో ఇలాంటి ఘటనలు 1 కాదు 2 కాదు, ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. సో నంద్యాల ఘటన గురించి మీరేమనుకుంటారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.